అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన ఆస్తులను ప్రైవేటీకరణ చేయుటకు సిద్ధమైన కూటమి ప్రభుత్వ నిర్ణయానికి నిరసిస్తూ కలెక్టరేట్ నందు ఏవో సమక్షంలో జిల్లా నుండి తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ వివిధ విభాగాల నాయకులు కార్యకర్తల సమక్షంలో మెమోరాండం సమర్పించారు। ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి హమీద్ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హసీనా, రాష్ట్ర అధికార ప్రతినిధి అలీ, రాష్ట్ర మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ నిజాం, వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షులు అరీఫ్, రాష్ట్ర కార్యదర్శి అమానుల్లా బేగ్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ కరీం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం బాషా, జిల్లా కార్యదర్శి మస్తాన్ బేగ్, మౌలాలి మీరావరి, రాజమహేంద్రవరం రూరల్ మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ చానా, రాజమహేంద్రవరం నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు అరిఫుల్లా ఖాన్, నిడదవోలు నియోజకవర్గ మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ చాంద్ బాషా, రాజనగరం మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ కాలా బాషా, గోపాలపురం ఇన్ఛార్జ్ యూసఫ్ ముస్తఫా, మాజీ సంచార జాతుల డైరెక్టర్ షకీలా బేగం, మహిళా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు సమీరా బేగం మరియు నాయకులు అల్తాఫ్ మదీన్ బాషా, అఫ్సర్ బేగ్, ఇబ్రహీం షరీఫ్, జిలానీ, మ్యాజిక్ బాషా తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం। విషయం ఏమిటంటే అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన ఆస్తులు గుంటూరులో పెద్దకాకాని వద్ద ఉన్నాయి। ఈ యొక్క 72 ఎకరాల ఈ ఆస్తులని కూటమి ప్రభుత్వం వారు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమై ఉన్నారు కనుక మా యొక్క ముస్లిం ఆస్తులు మా పూర్వీకులు ఎంతో గొప్ప మంచి ఉద్దేశంతో మా యొక్క ముస్లింల ఉన్నతికి ఉపయోగపడే విధంగా, అంటే మా యొక్క దిగువ బడుగు వర్గానికి చెందిన ముస్లిం కమ్యూనిటీ చదువుకోవడానికి వాళ్ళ ఆస్తులు ఉపయోగించే విధంగా, అలాగే స్కిల్ డెవలప్మెంట్ వీటిల్ని ఉపయోగించే విధంగా మా పూర్వీకులు దూరదృష్టితో ఆలోచించి ఇవ్వడం జరిగింది। ఈ యొక్క ఆస్తులను ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసం? ఇక్కడున్న మేమే కాదు, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా మా యొక్క ప్రొడక్షన్ను ప్రతి జిల్లా ఆఫీస్ నందు తెలపడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఖాదర్ బాషా గారు పిలుపు మేరకు మేము ఇది చేయడం జరుగుతుంది। కావున కూటమి ప్రభుత్వం వారు మీ యొక్క ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని మేమందరం మా ముస్లిం ఈ యొక్క సమావేశం నుంచి చెప్పడం జరుగుతుంది। కనుక మీరు యొక్క ఆలోచనని వెనక్కి తీసుకోండి। మా పూర్వీకులు ఏదైతే మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందో ఈ భూములను వాటికి ఉపయోగపడే విధంగా ఆలోచించండి। మీరు కూడా ఎవరైతే వక్ఫ్ బోర్డు సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారో, మేము మీ యొక్క వీడియోలను మీ యొక్క చేసే పనిని మేము ఫాలో అవుతున్నాం। నెల్లూరులో కానీ జరిగే భూములకు ఏ విధంగా మీరు మా యొక్క ఉన్నతికి ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు, కానీ పక్కదోవ పడుతున్నాయి। మేము స్వయంగా మీ యొక్క తప్పులని చూస్తున్నాం। ఏదో సమయంలో మేము ఎండగట్టే విధంగా కూడా మీ అందరూ ఏకమవుతాం। మా యొక్క భూముల్ని మీరు సంరక్షించాల్సింది పోయి ప్రభుత్వం వారు ఈ విధంగా భక్షించడం అన్నది ఎంతవరకు న్యాయం? అందుకని మేము ఎక్కడైనా రాష్ట్రంలో మా యొక్క భూములను ఈ విధంగా అనేకృతంగా మీరు ఈ ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వెనక్కి తీసుకోండి, లేదంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క ఆందోళనని మేము ఉధృతం చేస్తాము। మీరు వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి। ఈ అవకాశం కల్పించిన మా యొక్క ముస్లిం కమ్యూనిటీ నాయకులకు, 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। కలెక్టర్ గారు లేరు। ఈ యొక్క మెమోరాండాన్ని ఏఓ గారికి, జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా మేము ఏఓ గారికి ఇవ్వడం జరిగింది। ఆయన ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది। మరి ఈ విధంగా జరగకుండా ప్రభుత్వం వారు చూడాలని మేము కోరడం జరుగుతుంది। జై జగన్।